నాకు ఐబొమ్మ రవి వాళ్ళ భార్య పట్టియకపోతే కనీసం మీ ఆల్సేషన్ కుక్కలన్నా ఆయన వాసన పసిగట్టేటియా కనీసం సవాలు వేస్తే ఇట్లుంటది అన్నావు కదా ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్నారి తప్పిపోతా ఉన్నారు దేశంలో సైబర్ క్రైమ్ నడుస్తుంది ఇప్పుడు సైబర్ క్రైమ్లో ట్రేస్ అవుట్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి నీకు దమ్ముంటే నువ్వు నిజంగా నువ్వు మునగానివి అయితే అవి తీసుకో ట్రేస్ అవుట్ చేయి చూద్దాం ఎందుకే ఈ సినిమా డైలాగులు సినిమా వాళ్ళని పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళ సంసార్లా వాళ్ళు ఏమన్నా 100 రూపాయలు దాన్ని 1000 రూపాయల టికెట్ అమ్ముకుంటా జనం దగ్గర దోపిడీ చేస్తా ఉన్నాడు దోపిడీ దొంగలను పక్కకు కూర్చున్న పెట్టుకొని వాళ్ళని సంసారం లెక్క వాళ్ళకు నువ్వు హీరో లెక్క ఎనడన్నా నువ్వు నిజాయితీ ఎన్కౌంటర్ చేసినావే అన్ని ఫేక్ ఎన్కౌంటర్లే కదా నీ జీవితం అంతా ఐబొమ్మ రవి అనేటోడు నిజంగా వానికి వాట్సాప్ చెప్తా ఉన్నా నేను వాడు మొగోడు నిజంగా దమ్మున్నోడు అందుకే ప్రజల మద్దతు ఉంది ఇప్పుడు ఐబొమ్మ రవికి మీ దోపిడి మీ సినిమా దోపిడి మీ స్టూడియోలు ఎవరి స్టూడియోలు అవి ఎవరు హీరోలు మీరు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏ కులం మీది ఏం కథ అసలు ఐబొమ్మ రవి వాళ్ళ భార్య అయ్యా మావోడికి ఇవి చేస్తున్నాయా మీరు సన్నాసులు మీకు దొరకడు కానీ ఇంకో గిట్ల చేసిండా ఈ ఆస్తులు అమ్ముకొని పోయేందుకు వచ్చిండు మీరు పట్టుకోరని ఇంటిస్తే అలా భార్య పట్టిస్తే తప్ప మీకు పట్టుకున్న పాపాన పోలే మీతో అయితే అదా సజ్జనార్ గారు సైబర్ క్రైమ్ నాపండి ఈ సైబర్ క్రైమ్ నాపు నీకు దమ్ముంటే నువ్వు దానికి మునగాని అయితే అది ఆపుపోస్తుందాం ఎందుక డైలాగులు సజ్జనార్ గారు వరంగల్లో చేసింది ఫేక్ ఎన్కౌంటరే ఈడ చేసింది ఫేక్ ఎన్కౌంటరే దానికో నీ హీరోయిజం దానికో బిల్డప్ ఎందుక ఇదన్నీ అయితే అదే ఏమవుతుందా నీతోటి చెప్పు నాకు అర్థం కాదు ఏమన్నా మానవాతీత మనిషివా ఏమన్నా ఈ డైలాగులు బంద్ చేయి అవి సినిమాలలో ఏసకాలు వేసుకుంటారు ఆ డైలాగులు సరిపోతాయి కానీ మమ్మల్ని ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందో ఏం కాదు లోటపీస్ ఇంకా 24 ఉన్నాయి ఆడ వాళ్ళని పట్టుకో ఐబొమ్మ అది పోగానే ఐబొమ్మ 1 అని ఇంకోటి వచ్చే చెప్తున్నాడుగా సివి ఆనంద్ గారు ఓరు నాయన ఈ కాదురా ఇది పోతే మళ్ళీ ఒకటి వస్తుందా అని చెప్తానే ఉన్నాడు సివి ఆనంద్ మీ ఐపీఎస్ ఆఫీసర్ ఇంతకుముందు కమిషనర్గా చేసిపోయిన ఆయనే చెప్తా ఉన్నాడు ఐబొమ్మ రవి నిజంగా ఏం చేయాలంటే తెలంగాణ ప్రభుత్వం ఐబొమ్మ రవిని మన రవీంద్ర